ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క బీజేపీని విమర్శించడంతో పాటు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ సంఘతోనే కాకుండా భారత రాజ్య వ్యవస్థతోనూ పోరాడుతున్నాం అనేది, చరిత్రలనే మర్చిపోతున్నారనేది. ఇంతకీ మోహన్ భగవత్ మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఎప్పుడైతే అయోధ్య రామాలయం రామ మందిరం ప్రారంభమైందో ఆ తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది. అంటే 1947 సమయంలో వచ్చిన స్వాతంత్రాన్ని మర్చిపోయారా, అది నిజమైన స్వాతంత్రం కాదా అనేది దానికి సంబంధించి మల్లికార్జున ఖర్గే కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎలా అయితే మీరు ప్రజల్లో తిరగలేరు, తిరగనివ్వరు అనేది. అసలు ఏం జరుగుతోంది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను కూడా సంఘ్ను కూడా కలుపుకుంటూ వ్యాఖ్యలు చేయడం వెనక కారణం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రాహుల్ గాంధీ సాధారణంగా ఈ మధ్య మాట్లాడుతుంటేనే ఆయన మాటలు చాలా సెన్సేషనల్ అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒకప్పుడు ఆయన అమూల్ బేబీ అనేవారు, ఇప్పుడు అమూల్ బేబీ కాదు మరి ఏ బేబీ అనాలో. ఎలా చూడాలి ఆయన వ్యాఖ్యలు? ఒక రకంగా సంఘని అంటే ఆర్ఎస్ఎస్ని, భారతీయ జనతా పార్టీని రెండింటినీ విమర్శించారు. ఓకే సార్, వామపక్షాలు బాధపడాలి. ఎందుకంటే వాళ్ళు చేసే వితండవాదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వక్రీకరణని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది. దాంతో వాళ్ళ పాయింట్ అంతా వీళ్ళు లాక్కున్నట్టు అవుతుంది. వాళ్ళ ఐడియాలజీ, కమ్యూనిస్టుల ఐడియాలజీ ఇప్పుడు రాహుల్ నోట వినబడుతోంది. వక్రీకరణతో కూడినటువంటి వ్యవహారం. ఇప్పుడు ఏంటయ్యా ఆయన అందంటే, అయోధ్య రామ మందిర నిర్మాణం నిజమైన స్వతంత్రం వచ్చినట్టు హిందువులకే అన్నారట. అవును, మరి స్వతంత్రం రాకముందు 1880లలో వచ్చిన కేసుకి ఇవాళకి పరిష్కారం అయిందంటే ఏమనాలా? స్వతంత్రం వచ్చినా అయోధ్య రామ మందిర నిర్మాణం పరిష్కారం కాలేదు. ఆ అయోధ్య అంశానికి స్వతంత్రం వచ్చిందని, అంతే కదా. బ్రిటిషోడు హయాంలో పెట్టిన కేసు బ్రిటిషోడి టైంలోనే కోర్టు ఆదేశించింది అక్కడ గుడి ఉందని. బ్రిటిషోడి టైంలోనే అర్చకుడిని నియమించింది కోర్టు. మరి అప్పుడే ఆలయంగా ఉన్నటువంటి దాన్ని మసీదని ఎట్లా మాట్లాడారు? మసీదని ఎట్లాగా ఉండనిచ్చారు? మసీదని ఎలా చెప్తూ వచ్చారు ఇంతకాలం పాటు? బ్రిటిషోడి టైంలో జరిగింది కదా అది. కానీ దాన్ని స్వతంత్రం వచ్చిన 77 ఏళ్ళు పట్టిందా అక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడానికి? ఉద్దేశం అది మోహన్ భగవత్ మాట్లాడింది. అయితే దాన్ని ఎటుకు తీసుకువెళ్ళారు వీళ్ళు అంటే, దేశానికి స్వతంత్రమే రాలేదన్నారు. ఆ లెక్కనైతే రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అనలేదు దేశ స్వతంత్రం మాయమైపోయింది అన్నటువంటిది? ఎక్కడో ఎందుకు, అది పక్కన పెట్టేయండి. గాంధీ గారి మీద కేసు పెడతారు ఇప్పుడు వీళ్ళు. ఏమని గాంధీ గారు ఏం మాట్లాడారు? ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగిన నాడే స్వతంత్రం అన్నాడు కదా. మరి పట్టపగల కూడా అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి కదా. మరి ఈ దేశానికి స్వతంత్రం రాలేదు అని చెప్పి గాంధీ గారు అన్నారని చెప్తారా? అలా వక్రీకరిస్తారా? మరి అంతే కదా, వక్రీకరించాలనుకుంటే అంతే. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినాడే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు గాంధీ గారు చెప్పింది. మరి అయితే రానట్టే కదా మనకి. పట్టపగలు కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి అనేక చోట్ల ఉన్నాయి కదా మరి. కాబట్టి ఏం చేద్దాం? స్వతంత్రం రాలేదందామా? గాంధీ గారు స్వతంత్ర ద్రోహం అందామా? గాంధీ గారికి సంబంధించి దేశద్రోహం చేశారని మాట్లాడతాడా ఆయన? ఒక కాన్సెప్ట్ బేస్డ్ దాన్ని వక్రీకరించడం ఇక్కడ ఏంటి అంటే, వీళ్ళకి కావాల్సింది మైనార్టీల బుజ్జిగింపు. లష్కరే తోయిబా గురించి మాట్లాడు, జైషే మహమ్మద్ గురించి మాట్లాడు. అదే సందర్భంలో ఈ దేశాన్ని అలకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇవాళ వరకు బంగ్లాదేశ్ చొరబాటుదారుల గురించి ఒక్కరోజున మాట్లాడాడు రాహుల్ గాంధీ. బంగ్లాదేశ్ వాళ్ళు పెద్ద ఎత్తున చొరబాటుకు ప్రయత్నిస్తుంటే, బంగ్లాదేశ్లో హిందువులు ఊచకోతకు గురవుతుంటే, కోట్లాది మంది ప్రాణాలకి అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తుంటే, అక్కడి నుంచి పారిపోయి తలదాచుకోవడానికి ఈ దేశానికి వస్తుంటే, ఒక్క హిందువు గురించి ఒక్క రోజున మాట్లాడాడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. బంగ్లాదేశ్లోని హిందువుల గురించి కానీ, బంగ్లాదేశ్లోని బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, వీళ్ళెవరి గురించి అయినా మాట్లాడాడు అతను? వాళ్ళెవరు ఈ దేశంలో మూలమేగాళ్ళు, ఈ దేశం నుంచి విడిపోయిందే కదా. ఇలా నాయనమ్మ చేసిన పాపము, లేకపోతే ఇలా తాత ముత్తాత చేసిన పాపమే కదా బంగ్లాదేశ్, పాకిస్తాన్ అనేటటువంటిది. వాళ్ళ పాపాల ఫలితంగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి హిందువుల ప్రాణాలకి ఎవడు రక్షణ? ఎందుకు మాట్లాడ్డా ఆయన? అదే ముస్లింని సంతుష్టీకరించాలి. అలా సంతుష్టీకరించాలంటే ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అని పిలుస్తున్నారో, లష్కరే తోయిబాలు, జైషే మహమ్మద్లు, అల్ ఖైదాలు, ISISలు, ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు, వాటి గురించి ఒక్కరోజు మాట్లాడు. వాళ్ళు దారి తప్పుతున్న యువతరం అని మాట్లాడడం, వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఈ దేశం మీద యుద్ధం చేశారు మాట్లాడడం,
ఈ ప్రపంచ సమాజాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు వాళ్ళు. ఇలాంటి దరిద్రాలను అంగీకరించమని ఒక్కరోజు మాట్లాడు. కానీ దేశమే ఫస్ట్, ఆ తర్వాత నా ఇల్లు నా కుటుంబం అని మాట్లాడేటటువంటి ఆర్ఎస్ఎస్ని గురించి తప్పుడుగా ప్రచారం చేస్తాడు, తప్పుడుగా ముస్లింలను రెచ్చగొడతాడు, తప్పుడుగా క్రైస్తవులను రెచ్చగొడతాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఈ దేశంలో మొదటి నుండి చేసి, ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వాడు అధికారంలోకి రావడానికి ఎన్నేళ్ళు పట్టింది, కానీ అన్ని సంవత్సరాలు ఎవరిని బూచిగా చూపెట్టారు? పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా. కానీ ఆర్ఎస్ఎస్ బూచిని చూపెట్టారు, హిందుత్వాన్ని బూచిగా చూపెట్టారు. హిందువులు మరి అప్పుడు ఏం చేశారని? బట్ అదే హిందువులు బంగ్లాదేశ్లో అన్యాయానికి గురయ్యారే, అదే హిందువులు ఈశాన్య రాష్ట్రాల నుంచి తరిమివేయబడ్డారే, అదే హిందువులు కాశ్మీర్ నుంచి తరిమివేయబడ్డారే, అదే హిందువులు కేరళలో మైనార్టీలు అయ్యారే. మరి అక్కడ ఎవడు మాట్లాడాడు? ఎవడు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కదా అక్కడ. అంటే హిందువులకు సంబంధించినటువంటి పాయింట్ వస్తే హిందువుల్ని దొంగలుగా చూపిస్తూ ముస్లింల్ని సంతుష్టీకరించడం, క్రైస్తవుల్ని సంతుష్టీకరించడం, అదే సందర్భంలో ఆయా వ్యవహారాల్లో ఉన్నటువంటి లోపాలని గురించి ఎత్తి చూపెట్టకుండా వాళ్ళకి పూర్తి ఫేవర్గా ఉన్నట్టు నటించడం, తద్వారా ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపడం. అంతవరకు నడిచింది ఇంతకాలం. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. డైరెక్ట్గా హిందూ సంస్థల్ని, ఈ దేశానికి, ఈ దేశ క్షేమం కోరేవాడిని, ఈ దేశం అగ్రభాగాన ఉండాలనుకునేటటువంటి వాళ్ళని ఉన్మాదులుగా, ఉగ్రవాదులుగా చూపిస్తూ ఈ దేశ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు సవరించిందండి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని? మరి ఇన్నిసార్లు సవరించి సిగ్గు లేకుండా సమర్థించుకోవడం ఏంటి? ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని శాంతం ఎబేయన్స్ లో పెట్టిందే, ఎమర్జెన్సీ పెట్టిందే, రాజ్యాంగ హక్కుల్ని కాలరాచి ప్రతిపక్షం అనే వాడినల్లా జైల్లో పెట్టిందే, మీడియా వార్తలు కలెక్టర్లు చూసి ధృవీకరించిన తర్వాత కానీ వార్తలు వేయడానికి వీల్లేదని చెప్పి నిషేధించిందే, భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని సర్వనాశనం చేసిందే, వాక్ స్వాతంత్ర హక్కుని కాలరాసిందే, ఎమర్జెన్సీ పెట్టిందే, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని ఓడగొట్టిందే. ఇంత చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజున దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొత్త కథలు చెప్తోంది. కొత్త నాటకాలకి ఈనాటి వారసుడు రాహుల్ గాంధీ అవుతున్నాడు అనమాట. ఒక రకంగా అంటే ఆయన అన్న మాటే హిందువుల గురించో లేదంటే అంటే హిందువులకు స్వాతంత్రం వచ్చిందనే మాట బేస్ చేసుకొని ఎస్సీలకో లేదంటే ఎస్టీలకో దళితులకి మైనార్టీలని వీళ్ళని పక్కన పెడుతోంది భారతీయ జనతా పార్టీ. అంటే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా రాహుల్ గాంధీ వ్యాఖ్యల వెనక, ఆ కోణం వెనక అనిపిస్తుందా? సుదీర్ఘకాలపు రాజకీయాల్లో సిగ్గుపడాల్సిన ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకని ఎస్సీల అభ్యున్నతి చూడలేదు? ఎందుకని ఎస్టీల అభ్యున్నతి చూడలేదు? ఎందుకని వాళ్ళని కనీసం మంచి పొజిషన్స్లోకి తీసుకురాలేదు? ఈ రోజున నిన్న ఏదో చెప్తున్నాడు, 500 టాప్ ఫార్చ్యూన్ కంపెనీల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 70 ఏళ్ళు ఏం పీకారు వీళ్ళు? దేశంలో 55 సంవత్సరాల పాటు వీళ్ళు టోటల్గా కలిపితే ఈ బీజేపీ పరిపాలించినటువంటి ఆ 10-15 సంవత్సరాలు తప్ప మిగతా 60-55 ఏళ్ళు ఎవడు పరిపాలించాడు ఈ దేశాన్ని? వీళ్ళే కదా పరిపాలించింది. 60 ఏళ్ళు దగ్గరగా పరిపాలింది వీళ్ళు, కానీ వీళ్ళ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు ఎందుకని చెప్పి పారిశ్రామికవేత్తలుగా వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలే కదా దోచుకు తిన్నది. బ్యాంకుల లోన్లు లక్షల కోట్ల రూపాయలు తీసుకుని మింగేసి కట్టంది ఎవడు? ఒక రాయపాటి ఎవరు, ఒక కావూరు ఎవరు, వీళ్ళందరూ ఎవరు? మరి అది దళిత నాయకులకు ఎందుకు రాలేదు అవకాశం? అంటే దోచుకోవడానికి. పోనీ వాళ్ళకి ఇవ్వలేదే డబ్బులు, వీళ్ళైతే దోచేసుకున్నారే. 100 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని చివరికి అప్పులు ఎగ్గొట్టినటువంటి లగడపాటులు, రాయపాట్లు వీళ్ళందరూ ఎక్కడో. మరి కాంగ్రెస్ ఎంపీలే కదా, మరి వాళ్ళందరికీ దోచిపెట్టి అక్కడ కూడా కనీసం ఒక దళితుడిని పైకి తీసుకురాలేదే. వీళ్ళు వాళ్ళ దర్జాగా బతుకుతున్నారే. ఏ విధంగా వాళ్ళు కంపెనీలు పెట్టకుండా లేదా కంపెనీల్లో ఏదో ఒక కంపెనీలో దూరిపోయేసి ఈ డబ్బులని వాళ్ళ ఎలక్షన్స్ ఖర్చు పెట్టేసుకుని పార్టీకి కొంత ఖర్చు పెట్టేసి బతికేసిన వాళ్ళు ఎంతమంది ఇట్లాంటి వాళ్ళు? ప్రాక్టికల్గా దళిత బడుగు బలహీన వర్గాల్ని వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొట్టమొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి వచ్చాక ప్రారంభించారు. పారిశ్రామికవేత్తల్లోకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు, వ్యాపారాల్లోకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. మోడీ వచ్చాక వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ప్రకటించారు. వీళ్ళు అది ఇన్నేళ్లు చేయలే. పైగా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్యాయం ఎవరు చేశారు? వీళ్ళు కాదా చేసింది? ఎందుకని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని వర్గాలకు అందేటట్టు చేయలేకపోయారు? ఎందుకని ఈవేళ వర్గీకరణ గురించి కోర్టుకు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు అన్ని వర్గాలకి సమన్యాయం జరగలేదు? రెండవది, ఇవాళ కూడా సిగ్గుపడాల్సింది ఏంటంటే అదే ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ఇప్పుడు ఎవడండి వస్తోంది? ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చి దోచుకుంటోంది. వాళ్ళని కాశ్మీర్లో దోచుకుంది ఎవరు? అక్కడ ఉన్నది ఎవరు? ఇంతకు ముందు గిరిజనులు కాదా ఆ ప్రాంతంలో? పండిట్ అంటే బ్రాహ్మడు కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.
అవును. పండిట్లు అంటే అక్కడ ఉన్నటువంటి వర్గం మొత్తం కాశ్మీరీలందరినీ పండిట్లని పిలుచుకునేవాళ్ళు. కాశ్మీరీ పండిట్లు అంటారు. అది కాశ్మీరీ పండిట్ అంటే కాశ్మీరీ బ్రాహ్మణ అనే కోణంలో తప్పుడు ప్రచారం చేసినోడు ఎవడు? అలాగే ఎందుకు దళితవాడల్లో ఆలయాలు కట్టలేదు నువ్వు? దళితవాడల్లో మసీదు ఉంది, చర్చ్ ఉందే, దానికి నీ పార్టీ వాడే డబ్బులు ఇచ్చాడే, నీ ప్రభుత్వాలే ప్రోత్సహించినయే, మరి ఎందుకు గుడి కట్టనీయలేదు? ఎందుకు వాళ్ళని దూరం చేసావు ఎస్సీ ఎస్టీలని హిందుత్వానికి? ఇది నీ పాపం కాదా? కాంగ్రెస్ పార్టీ తప్పు కాదా? కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం కాదా? ఇతర దేశాల యొక్క మత ప్రమేయానికి సహకరించిన వాళ్ళు వీళ్ళు, అమెరికా వాళ్ళు ఇటలీ వాళ్లకు సహకరించిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పోచుకోలు కబుర్లు చెప్తున్నారు. అవును, ఒక రకంగా కాంగ్రెస్ స్వతంత్రం తీసుకొచ్చింది అనే అంశాన్ని ఇప్పుడు గుర్తు చేయడం అంటే గాంధీని మర్చిపోతున్నారు జన అన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, లేదంటే మళ్ళీ మరొకసారి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నమా? ఒకసారి చెక్ చేసుకోమంటే పోతుందేమో. కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వలన. అంటే కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిందనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎవరు చెప్తున్నారు? మాట్లాడడం నిన్న అదే ఖర్గే గారు చెప్తున్నారు. కానీ వాస్తవంగా స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది స్వతంత్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన స్వతంత్రంలో మొక్కలు చేసి దేశాన్ని నాశనం చేసింది గాంధీ వారసులు. ఎట్లా? బ్రిటన్ ప్రభుత్వం గనక అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మేము స్వతంత్రంగా ఇచ్చామని రాసిందని తీమనండి, చరిత్ర తీమనండి, ఎక్కడ రాశారు? రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం సహకరిస్తే, ఎందుకంటే బ్రిటిష్ సైన్యానికి దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ రోజున, వాళ్ళకి గాల్లో దాడులు చేయడం చేత కానీ భూమి మీద దాడులు చేయడం చేత కాదు. సహకరిస్తే మీరు, ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద కాల్బలం ఉన్నటువంటి సైన్యం భారత సైన్యం, భూమి మీద వెళ్ళి యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు, మీకు స్వతంత్రం ఇస్తామని ఆనాడు రాసిచ్చిందో లేదో కనుక్కోమనండి. గాంధీ గారి సమక్షంలో ఒప్పందం కుదిరిందో లేదో కనుక్కోమనండి. స్వతంత్రం అప్పుడు కాదంటే రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచిన తర్వాత స్వతంత్రం ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదే సందర్భంలో మరి అందరూ కలిసి పోరాడితే పాకిస్తాన్ విడిపోవడానికి సహకరించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. అదే సందర్భంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించిన ఆలయాలు అన్నిటి అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఆక్రమించుకుంటే, ఇక్కడికి వచ్చినటువంటి హిందువులు ఇక్కడ మసీదులో తలదాచుకుంటే వాళ్ళని మసీదులో ఉండటానికి వీల్లేదు అని ఆమరణ చేసి నడి రోడ్డు మీద హిందువులు చచ్చిపోవడానికి కారణమైనటువంటిది ఆనాటి గాంధీ గారి దీక్ష కాదా కారణం? ఇవన్నీ ఎక్కడ రాసుకొచ్చారు, ఎప్పుడు చెప్పుకొచ్చారు? అసలు ఆయనకి ఏంటి సంబంధం? నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటటువంటి వాడు సైన్యాన్ని తీసుకొచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్లోను మయన్మార్, ఇవాళ చెప్పుకునేటటువంటి మయన్మార్ అలియాస్ బర్మాలో సైన్యాన్ని తీసుకొచ్చి నుంచున్నాడు. యుద్ధం ఓ పక్కన రెండో ప్రపంచ యుద్ధంలో చచ్చింది బ్రిటన్, గెలిచింది కానీ గెలిచి చచ్చింది, పోరాడే ఓపిక లేదు. ఆ టైంలో స్వాతంత్రం ఇచ్చింది ఒక్క భారతదేశానికి ఇచ్చిందా? ఆ 10 ఏళ్లలో ఎన్ని దేశాలకు స్వాతంత్రం ఇచ్చిందో చూసుకోమని చెప్పండి. ఎవరి కోసం నాటకం ఆడతారు? పోరాడి సాధించిన నాడు వాళ్ళతో కొలైడ్ అయ్యింది. అసలు కాంగ్రెస్ పార్టీని పెట్టినోడు ఎవడో చూసుకోమనండి. కాంగ్రెస్ పార్టీ పుట్టించినోడు ఎవడు? ఏవో హ్యూమన్ బ్రిటిషోడు పెట్టిన పార్టీ బ్రిటిషోడు స్వతంత్రం తెచ్చిచ్చాడా? అంటే వాడితో కుమ్మక్కై తీసుకున్నావు నువ్వు. ఏవో హ్యూమ్ అనేవాడు పార్టీ పెట్టింది 1885లో కాంగ్రెస్ పార్టీని. దానికి WC బెనర్జీ అనేవాడు తొలి భారతీయ అధ్యక్షుడిగా పెట్టారు. నడిపించింది ఏవో హ్యూమ్. ఎందుకంటే 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత ప్రజా చైతన్యం పెరిగిపోయింది, క్విట్ ఇండియా ఉద్యమాలు పెరిగిపోయినాయి, వందే మాతర ఉద్యమాలు పెరిగిపోయినాయి, వందలాది మంది సమరయోధులు ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. ఆ టైంలో ఇక భారతదేశాన్ని మనం కంట్రోల్ చేయడం కష్టమని చెప్పి భారతీయుల స్వాతంత్రం కోసం భారతీయులే పోరాడుకుంటున్నట్టుగా ఒక బిల్డప్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని పెట్టింది బ్రిటన్. దానివల్ల స్వతంత్రం ఆలస్యమైంది. 1885 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పెడితే 1947 దాకా స్వతంత్రం ఎందుకు రాలేదు? సిగ్గుపడాల్సింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 85 నుంచి 47 అంటే ఎన్నేళ్ళో చూడండి. అదో 15, ఇదో 47 అంటే దగ్గర 65 ఏళ్ళు స్వతంత్రాన్ని రానియకుండా కాంగ్రెస్ అనే బూచిని అడ్డుపెట్టి బ్రిటిష్ వాడు తిన్నాడు. ఈ 67 ఏళ్లలో ఎంత దోచుకు తిన్నాడు దేశాన్ని. చివరికి వాడుకున్నాడు మన సైన్యాన్ని. ఆ టైంలో బ్రిటిష్ వాడికి కొమ్ము కాసి మన విద్యా వ్యవస్థని మెకాలే నాశనం చేస్తుంటే వాళ్ళకి చప్పట్లు కొట్టిన దద్దమ్మలు వీళ్ళు. ఆ దద్దమ్మలు ఇప్పుడు నీతులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ చరిత్ర రాయకుండా ఆనాడు దిక్కుమాలినటువంటి కమ్యూనిస్టులు రాసినటువంటి పుస్తకాలను మనకి చదివించి అక్బర్లు, బాబర్లు, బీర్బల్లు ఈ దేశానికి సంబంధించి పీకార్ అని చెప్పి, అదే సందర్భంలో స్వతంత్రం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ల గురించి, లేకపోతే లాల్ బాల్ పాల్ లాంటి మహా సమరయోధుల గురించి తప్పుడు కథనాలు రాసి, లేకపోతే వాళ్ళని డౌన్ ప్లే చేసి ఈ దేశ స్వతంత్రం కోసం కాంక్షించినటువంటి పోరాడినటువంటి వాళ్ళ వీరుల యొక్క చరిత్రల్ని సమాధి చేస్తూ
అదే సందర్భంలో వీళ్ళు వీరులుగా గాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతికున్నాడే, జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చాక కూడా బతికున్నాడే, ఆ పార్టీ తరపున ఉన్నటువంటి వాళ్ళందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బతికున్నారే. కానీ వీరమరణం చెందిన భగత్ సింగ్ తీసుకురాలేదా? వీరమరణం చెందిన అల్లూరి సీతారామరాజు తీసుకురాలేదా? వీరమరణం చెందినటువంటి లాల్ బాల్ పాల్ లాంటి వాళ్ళకి తీసుకురాలేదా? వాళ్ళందరూ ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చినటువంటి స్వతంత్రానికి కర్చీఫ్ వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కథలు చెప్తా ఉంటారు అంతే. కానీ ఒకటి సార్, దాదాపుగా ఒక 11-12 ఏళ్లుగా కాంగ్రెస్ అంతర్గతంగా మదన పడుతున్న కొన్ని అంశాలు, అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పటేల్ విగ్రహాలు వచ్చినాయి, పటేల్ జయంతులు జరుగుతున్నాయి, భగత్ సింగ్ జయంతులు జరుగుతున్నాయి. అంటే గాంధీ మూలాలో లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నేను ఖర్గే గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మూలాలో అంతరించిపోతున్నాయి అనే భయం అన్నా కనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ తీసుకోబోయే ఒక స్టెప్కి ఇది ఒక సంకేతం. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక అయోమయం ఉంది. ఏంటంటే వాళ్ళు సుదీర్ఘకాలం పాటు మైనార్టీలను పోలరైజ్ చేసుకుని బతికేశారు. మైనార్టీలు క్రైస్తవులు, ముస్లింలు ప్లస్ ఎస్సీ ఎస్టీ, వాళ్ళల్లో ఒక అభద్రతా భావాన్ని సృష్టించారు. వాళ్ళకి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళని హిందుత్వానికి దూరం చేయడం ఎస్సీ ఎస్టీలని, వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చుకున్నారు. ఇటు వీళ్ళని కలిపారు. ఈ ముగ్గురి టీంతో కలిపితే 30-40% ఓట్లు ఖాయంగా వస్తుంది. మిగతా ఓట్లని హిందువుల్ని కులాల వారీగా చీల్చుకొచ్చారు. రెడ్లు ఎక్కువగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్లకి ఇస్తారు, తెలంగాణలో అప్పుడు 2 కలిసి ఉన్నాయి అనుకోండి, తమిళనాడులో ఇంకొక వైనార్లకని, ఇట్లాగేదో ఎవరు ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉంటే డామినేషన్ రోల్ ఉంటే వాళ్ళని అక్కడ ముందు పెట్టి మిగతా కులాలను అక్కడ అణచివ జరుగుతుంటాయి. కానీ ఎస్సీ ఎస్టీల పక్షాన ఉన్నట్టుగా పోరాడతా కథలు నడుపుతూ వచ్చారు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ వాళ్ళు. సెక్యులరిజం పేరుతో ఎప్పుడైతే ఇవన్నిటిని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించి ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రగతికి వీళ్ళే నిరోధకులు. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చెప్పుకునేది ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మరి కాళేశ్వరం వెంటనే కట్టగలిగాడే కేసీఆర్, దాన్ని తిట్టిపోస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నాళ్ళలో కట్టేశాడు. అలాగే పోలవరం ఇప్పుడు ఎట్లా కట్టేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ఉంటే ఒక ప్రాజెక్టు 10 ఏళ్లలో పూర్తి కావాల్సింది 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు పడుతుంది. అదే వేరే వాళ్ళు వస్తే చక్కచక్క రైల్వే లైన్ల ఆధునీకరణ ఎందుకని చేయలేకపోయారు? ఎప్పుడో బ్రిటిష్ వాడి తరహా స్వరూపమే ఎందుకు ఉంచారు వీళ్ళు? అరే సిగ్గుపడాల్సింది ఏంటంటే బ్రిటిష్ వాడు వదిలిపెట్టిన పార్లమెంట్ భవనాన్ని 8 సంవత్సరాలు నడిపామండి మనం. ఇవాళ స్వాభిమానంతో మన పార్లమెంట్ భవనం మంది, మనకి సంబంధించినటువంటి ఢిల్లీ రూపం మారింది. ఇదివరకు బ్రిటిష్ వాడి దాంట్లోనే బతికాం సిగ్గు లేకుండా మనం. ఇంకా ఏంటి వీళ్ళు ఆత్మాభిమానాన్ని మనకు చూపించింది? పైగా బ్రిటిష్ వాడి కంటే ఎక్కడోళ్ళే దోచుకున్నారు లాంటి దిక్కుమాలిన పదాలు వాడతా బ్రిటిష్ వాడిని గొప్పోడిగా చేసి చూపించారు మనకి. బ్రిటిష్ వాడు అనేవాడు ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టాడు, సరార్దర్ కాటన్, వాడు గొప్పోడు అని చెప్పి ఇక్కడ మనకు పుస్తకాల్లో రాశారు. ఈ రాసిన దరిద్రులు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా? రాయించినటువంటిది కాంగ్రెస్ కాదా? రాసింది కమ్యూనిస్టులు కాదా? ఎందుకోసం కట్టారో ఎందుకు రాయలేదు? అల్లూరి సీతారామరాజు చరిత్ర నాశనం చేయడం కాదు అక్కడ? ఎందుకు కట్టుకున్నాడు ఇక్కడ ప్రాజెక్టులు? వాడి అవసరాల కోసం. మనం పంట పండిస్తాం, వాడు ఇది పట్టుకుపోతాడు మన దగ్గర నుంచి. దాన్ని పట్టుకుపోవడం కోసం వాడి దేశపు ఆహారపు కొరత తీర్చుకున్నాడు. ఆ మధ్యన బ్రిటన్ ప్రభుత్వంలోనే డైరెక్ట్గా మాట్లాడినటువంటిది ఉంది. ఎవడో ఎందుకు అలా శశి థరూర్ని అడగమనండి. బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే శశి థరూర్ని అక్కడ పార్లమెంట్లో మాట్లాడడానికి పంపించింది ఏది ఐక్యరాజ్య సమితిలో భారత ప్రభుత్వం. పంపిస్తే చెప్పుకొచ్చాడు ఆయన ఓపెన్గా. ఏంటది? భారతదేశాన్ని సరిగ్గా బ్రిటన్ పరిహారం ఇస్తే 28 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి. 28 లక్షల కోట్లు ఏడాదికి ఒక 20 ఏళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అంత దోచుకుంది మన దేశాన్ని. 200 సంవత్సరాలు దోచుకున్న దరిద్రుల్ని హీరోలుగా చూపించినోడు ఎవడో. పోరాడినటువంటి సమరయోధులు పోరాడుతుంటే వాళ్ళని అడ్డుకుంది ఎవరు? భగత్ సింగ్ని చంపకుండా ఆపమని చెప్పి ఎందుకు ఆమరణ నిరాహారదీక్ష చేయలే గాంధీ గారు? సుభాష్ చంద్రబోస్ని వెంట పట్టడానికి వీల్లేదని ఎందుకు ఆమరణ నిరాహారదీక్ష చేయలేదు? మసీదులో ఉన్నటువంటి హిందువులు, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెళ్ళిపోయిన ప్లేసెస్లోకి వాళ్ళ ఇళ్ళు ఆస్తులు కోల్పోయినాడు ఇక్కడికి వస్తే మసీదులో వాళ్ళు ఉంచడానికి వీల్లేదు, బయటికి రావాలని ఆమరణ నిరాహారదీక్ష చేసినటువంటి మహాత్మా గాంధీ గారు ఎందుకని చెప్పేసి ఈ దేశానికి సంబంధించిన లక్షలాది మందిని ఊచకోత కోసి శవాల్ని రైళ్లలో పంపిస్తే ఆమరణ నిరాహారదీక్ష చేయలే. పైగా పాకిస్తాన్కి 50 లక్షల రూపాయలు, ఆ రోజులు 50 కోట్ల రూపాయలు
ఇస్తామని రాసి ఇచ్చాం, అది ఇస్తావా లేదా, ఏది మనతో యుద్ధం చేస్తుంటాడు కాశ్మీర్ లాక్కుంటుంటే అని చెప్పి ఆమరణ నిరాహారదీక్ష చేసి మహానుభావుడు అని అనిపించుకున్నటువంటి ఆ మహానుభావుడు ఎందుకని ఈ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఊచకోత కోసినప్పుడు మన ఆస్తులు మనకి ఏమని అడగల? వాడు పాకిస్తాన్ వాడు 50 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నప్పుడు మనోళ్ళ ఆస్తులని వాడు దెబ్బేశాడు కదా, ఆ 50 కోట్లు ఇక్కడ జమ వేసుకుంటున్నావు అని అడగలేదా నువ్వు? అక్కడి నుంచి నువ్వు పంపించిన ప్రతి హిందూకి ఇక్కడ ఇస్తామని చెప్పాలి కదా గాంధీ అనేవాడు, ఎందుకు చెప్పలా? అప్పుడు చేసిన దరిద్రాలని ఎక్కడో ఎందుకు, కాశ్మీర్ నాశనానికి ఎవడు కారణం? ఈశాన్య రాష్ట్రాలు వాళ్ళ పరిస్థితికి కారణం ఎవడు? మతాంతరీకరణలకు ప్రోత్సహించింది ఎవరు? ఈ దేశాన్ని కనుక ఆళ్ళ చేతుల్లోనే ఉంటే భవిష్యత్తులో మనం ఇంకొక 5-6 దేశాలుగా అయి ఉండేది. అదృష్టవశాత్తు ఈ దేశం కాపాడబడింది. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి కొత్తది రాజ్యాంగం అని, కొత్త కాన్సెప్ట్లని ఏదో ఒక విధంగా ప్రజల మధ్య చీలిక ప్రయత్నం తప్పించి ప్రజా ఐక్యత గురించి ఒక్కరోజు మాట్లాడలేదు చూడండి కాంగ్రెస్ పార్టీ. అదే దరిద్రం. అవును సార్, ఫైనల్గా అంటే ఈ మాట బీజేపీ ఆర్ఎస్ఎస్తోనే కాదు భారత రాజ్య వ్యవస్థ పోరాటం అనే మాటలు కనుక నిజంగా అయోమయం ఉందా, లేదంటే ఐఎన్డిఏ కూటమి బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయి అనే ఒక సంకేతం ఏమన్నా ఉందా? ఆఫ్ఘనిస్తాన్ మాటలు వినబడుతున్నాయి. తాలిబాన్లతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటే సరిపోతుంది, ఆల్రెడీ చైనాతో పొత్తు పెట్టుకున్నారు కదా. తాలిబాన్లు, పాకిస్తాన్, ఐఎస్ఐ, చైనా వీళ్ళతో కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ బెటర్, ఎందుకంటే వాళ్ళ మాటలు అట్లా ఉన్నాయి. అవును, రైట్. చూద్దాం. మొత్తానికి రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ. నిజంగా రేపొద్దున్న ఒక కూటమి బలోపేతానికి ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి, లేదంటే హిందూయేతర ఓటు బ్యాంక్ను, లేదంటే మైనార్టీలను, లేదంటే దళిత ఓటు బ్యాంక్, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ని దూరం చేసే ప్రయత్నం, అది కూడా సెక్యులర్ పార్టీ అంటారు కాంగ్రెస్ అంటే, సెక్యులరిజం పేరుతో చేస్తున్న ఒక దాడి హిందువుల మీద ఎలా చూడాలి, ఎలా చూస్తారు వేచి చూద్దాం.